Hi friends, welcome to Perfect Strategy YouTube ఛానల్. సో మనము DFCCL 2021 రిక్రూట్మెంట్కి అండ్ అలాగే మిగతా మరి అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యే మనకు జనరల్ సైన్స్ సెక్షన్ చూస్తున్నాము. దానిలో మనము బయాలజీ సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనం క్లాస్ 1 కంప్లీట్ చేసుకున్నాము బయాలజీలో. అండ్ ఇంకెవరైనా చూడనట్లయితే ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది మనము ఈరోజు బయాలజీకి సంబంధించి సెకండ్ క్లాస్ చూస్తున్నాము. సో ప్రీవియస్లీ మన క్లాస్ 1లో మనము ఫాదర్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ చూసాము. సో ఈరోజు మనకు సెకండ్ క్లాస్లో ఏం చూడబోతున్నామంటే స్కెలిటన్ అండ్ మస్కులర్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ లాగా వస్తుంటాయి. ఓకేనా? సో ఈరోజు మనం సెకండ్ క్లాస్లో స్కెలిటన్ అండ్ మస్కులర్ సిస్టమ్ ఆఫ్ బయాలజీని చూడబోతున్నాము. సో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పాము బయాలజీని 4 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి చదవబోతున్నాము. సో మనం ఇలా చదివినట్లయితే మన బయాలజీని చాలా ఈజీగా అండ్ చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ప్రతి ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము స్కెలిటన్ అండ్ మస్కులర్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బాడీ చూస్తున్నాము. సో మనము నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ మనకు ఎగ్జామ్లో అడిగినట్లయితే మనము 206 అని మార్క్ చేయాలి. ఎన్ని బోన్స్ ఫ్రెండ్స్? నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీలో వచ్చేసి 206 బోన్స్ ఉంటాయి. ఓకేనా? మరి అలాగే నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ న్యూలీ బోర్న్ బేబీలో ఎన్ని ఉంటాయి అంటే 300 బోన్స్ ఉంటాయి. నార్మల్ హ్యూమన్ బాడీలో అయితే 206 బోన్స్, న్యూలీ బోర్న్ బేబీలో 300 బోన్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, మనకు బోన్స్ అరేంజ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు హెడ్లో ఎన్ని బోన్స్ ఉంటాయి, సో డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, హెడ్లో మనకు 22 బోన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇయర్స్లో 6 బోన్స్ ఉంటాయి. అండ్ హెయాల్లో 1 బోన్ ఉంటుంది. అండ్ స్టెర్నంలో 1 బోన్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ హ్యాండ్స్లో 60 బోన్స్ ఉంటాయి, 30 బోన్స్. లెగ్స్లో వచ్చేసి 60 బోన్స్ ఉంటాయి, 30 బోన్స్. అండ్ అలాగే మనము నెక్స్ట్ రిబ్కేజ్లో కనుక చూసుకున్నట్లయితే 24 బోన్స్ ఉంటాయి. స్పైనల్ కార్డ్లో 26 బోన్స్ ఉంటాయి. అండ్ షోల్డర్ గ్రిడిల్లో 4 బోన్స్ ఉంటాయి. అండ్ పెల్విక్ గ్రిడిల్లో 2 బోన్స్ ఉంటాయి. సో టోటల్గా మనము సమ్అప్ చేసుకుంటే మనకు హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉండడం జరుగుతుంది. సో ఓకేనా? మీకు ఎగ్జామ్లో డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి మనకు స్పైనల్ కార్డ్లో ఎన్ని బోన్స్ ఉంటాయని అడుగుతారు. సో మీరు 26 అని మార్క్ చేయాలి. అలాగే మనకు లెగ్స్లో ఎన్ని బోన్స్ ఉంటాయని అంటే మనం 60 బోన్స్ ఉంటాయని మార్క్ చేయాలి. సో ఇలా మీకు ఎగ్జామ్స్లో డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి ఎన్ని బోన్స్ ఉంటాయి అనేది మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బోన్స్ అండ్ మజిల్స్ చూద్దాము. సో ఇక్కడ కాంపోనెంట్ బోన్ అండ్ మజిల్ అని రాశాను, చూడండి. సో మనకు బోన్స్ కనుక చూసుకున్నట్లయితే నంబర్ వచ్చేసి 206 అండ్ మజిల్ వచ్చేసి మనకు 639 మజిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన హ్యూమన్ బాడీలో. ఈ నంబర్ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా? సో చాలామంది 206 బోన్స్ మాత్రమే తెలుస్తుంది, కానీ మజిల్స్ అనేది చాలామంది ప్రిపేర్ అవ్వరు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా జాగ్రత్తగా వింటూ నెక్స్ట్ నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? లార్జెస్ట్ బోన్ కనుక మనం చూసినట్లయితే ఫీమర్ బోన్ ఆర్ థై బోన్ అంటారు. ఓకేనా? మరి మజిల్ మనకు లార్జెస్ట్ మజిల్ వచ్చేసి గ్లూటా మ్యాక్సిమస్. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఫీమర్ బోన్ వచ్చేసి లార్జెస్ట్ బోన్ అయితే మనకు గ్లూటా మ్యాక్సిమస్ వచ్చేసి లార్జెస్ట్ మజిల్. ఓకేనా? మరి స్మాలెస్ట్ బోన్ వచ్చేసి స్టేప్స్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మజిల్ కనుక చూసుకున్నట్లయితే స్టెపీడియస్. సో ఇలా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బోన్ వచ్చేసి స్టేప్స్, మజిల్ వచ్చేసి స్టెపీడియస్. ఓకే, నెక్స్ట్ బోన్స్లో మనకు ఉండే ఎలిమెంట్స్ ఏమేమంటే కాల్షియం ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి. ఓకేనా? మనకు బోన్స్ ఆర్ మెయిన్లీ కాంపోజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం అండ్ పొటాషియం. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పొటాషియం ఈజ్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ మజిల్స్. సో మజిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ పొటాషియం. నెక్స్ట్ డిసీజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు బోన్స్కి సంబంధించిన డిసీజెస్ ఏమొస్తాయని అడుగుతారు. సో కిడ్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే రికెట్స్ వస్తుంది. అడల్ట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆస్టియోమలేషియా అనే డిసీజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఆర్థరైటిస్, గౌట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిసీజెస్ దట్ ఆర్ కాజ్డ్ ఇన్ ద బోన్స్. ఓకేనా? కమింగ్ టు ద మజిల్స్, మనం డిఫరెంట్ డిసీజెస్ ఏమంటే ఫ్యాటిక్ అనేది ఒక డిసీజ్ విచ్ ఈస్ కాజ్డ్ ఇన్ మజిల్స్. అలాగే టెటానియన్ లాక్డ్ జా, దీస్ ఆర్ ఆల్సో ద డిఫరెంట్ మనకు డిసీజెస్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ మజిల్స్. Okay, next we will see some of the nutritions
దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. సో ఇక్కడ నుంచి మనకు న్యూట్రిషన్ అనే టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకే, మనం తీసుకునే ఫుడ్ యాక్చువల్గా దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే చూడండి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అండ్ అలాగే విటమిన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్ దట్ వీ టేక్ డైలీ. ఓకేనా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, ఈ 5 అనేవి మెయిన్ కాంపోనెంట్స్ మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయి. మరి ఈ 5 కాంపోనెంట్స్ కూడా ఉండే ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ వన్ కంప్లీట్ ఫుడ్ ఏదంటే మిల్క్. సో వీ కెన్ అబ్జర్వ్ ఆల్ దీస్ in this milk. So that is why it is example of complete food. Okay, that is why milk is called as a complete food. So this is also important bit. Okay na? Okay, next chudamu. So now we will see some of the differences between carbohydrates, proteins and fats. So we మూడిటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏమనేది చూద్దాము. సో కాంపోనెంట్ రాసాను, యూజ్, రిలీజ్డ్ ఎనర్జీ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనేది మెన్షన్ చేశాను. చూడండి, కార్బోహైడ్రేట్స్కి సంబంధించిన యూజ్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీలో ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్స్ అవే ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తాయి అంటే చూడండి, 4.4 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా, కార్బోహైడ్రేట్స్కి సంబంధించిన ఫంక్షనల్ యూనిట్ ఏదంటే గ్లూకోజ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. ప్రోటీన్స్ చూద్దాం ఇప్పుడు. ప్రోటీన్స్ అనేవి దేనికోసం యూజ్ అవుతాయి? ప్రోటీన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బాడీ బిల్డర్స్. మన బాడీని బిల్డ్ చేయడానికి, మనం మనకు పర్సనాలిటీ రావాలన్నా, మనకు ఒక మంచి బాడీ బిల్డ్ కావాలన్నా ప్రోటీన్స్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఇన్ దోస్ పర్పస్. ఓకేనా, మరి ఎనర్జీ అనేది మనకు 5.6 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ యొక్క ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి అమినో యాసిడ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యాట్స్ చూద్దాము. సో ఫ్యాట్స్ మనకు మెయిన్లీ యూజ్ ఎందుకంటే, మనకు ఎక్సెస్ ఎనర్జీ అనేది మన బాడీలో ఎక్సెస్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎక్సెస్ ఎనర్జీని ఏం చేస్తుందంటే ఈ ఫ్యాట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా, ఓకే. మరి ఎనర్జీ అనేది ఫ్యాట్స్ ద్వారా ఎంత రిలీజ్ అవుతుందంటే 9.45 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాట్స్. అండ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇలా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము రిలేటెడ్ టు కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్లో మనకు మెయిన్గా గ్లూకోజ్ ఇస్ ద మెయిన్ ఎగ్జాంపుల్. వై? బికాజ్ ద కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకునే రైసే కార్బోహైడ్రేట్స్ ఫ్రెండ్స్. సో దానిలో నుంచి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద గ్లూకోజ్. సో దట్ ఈస్ వై ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే మన గ్లూకోజ్ గురించి మాట్లాడతాము. సో చూడండి, గ్లూకోజ్లో వచ్చేసి మనకు బ్లడ్ షుగర్, గ్రేప్ షుగర్, సింప్లెస్ట్ షుగర్, ఇన్స్టంట్ ఎనర్జీ షుగర్ అండ్ అలాగే రెడ్యూస్డ్ షుగర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ అగైన్ దట్ ఆర్ కమ్స్ అండర్ గ్లూకోజ్. ఓకేనా, మనము బ్లడ్లో ఉండే షుగర్తో మనకు గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే మనకు ఇన్స్టంట్ ఎనర్జీ మనము గ్లూకోన్ డి తీసుకుంటాం కదా. సో గ్లూకోన్ డి ఈజ్ ఆల్సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్టంట్ ఎనర్జీ అండ్ అగైన్ ఇట్ కమ్స్ అండర్ గ్లూకోజ్. ఓకేనా, సో నెక్స్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఫ్రక్టోస్. సో ఫ్రక్టోస్ ఈజ్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫ్రూట్ షుగర్. సో whatever the fruit which we take, the sugar which is contained in it is called as fruit sugar and the other name of fruit sugar is fructose. ఓకేనా, నెక్స్ట్ హనీ షుగర్. మనం తీసుకునే హనీలో కూడా మనకు ఫ్రక్టోస్ అనేది ఉంటుంది. స్వీటెస్ట్ షుగర్ అన్నా కూడా ఫ్రక్టోస్ అనే అంటారు. అలాగే రైప్ అండ్ గ్రేప్స్ కంటైన్ ఫ్రక్టోస్. మనకు రైప్ అండ్ గ్రేప్స్ ఉంటాయి కదా. సో రైప్ అండ్ గ్రేప్స్లో మనకు ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఫ్రక్టోస్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద లాక్టోస్. సో లాక్టోస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మిల్క్ షుగర్. సో ద ఎలిమెంట్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్ ఏంటంటే లాక్టోస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడిగారు. ఓకేనా, నెక్స్ట్ లోయెస్ట్ స్వీట్ షుగర్ అన్నా కూడా మనము లాక్టోస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ అలాగే మరి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో లాక్టోస్ అనేది మనకు మిల్క్లో మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మరి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే వర్గీస్ క్యూరియన్. వై హీ ఈస్ కాల్డ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా? బికాస్ he is the father of white revolution in India. Okay na, white revolution is again deals with the milk. White revolution is nothing but the revolution which deals with milk is called as white revolution. Okay na, so Amul the taste of India telusu kada. So Amul the taste of India is present in Anand is a place in Gujarat. సో గుజరాత్లో మనకు ఆనంద్ అనే ప్లేస్లో మనకు అమూల్ అనేది ఫ్యాక్టరీ అనేది మనకు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో దేర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మనము చూసాము. సో మనము మిగతాది బయాలజీకి సంబంధించిన క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇలాగే జాగ్రత్తగా
ప్రతి క్లాస్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో మనము బయాలజీ కంప్లీట్ చేసిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇలాగే మనము డీటెయిల్గా థియరీ మనము క్లాసెస్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను లింక్ మన పర్ఫెక్ట్ స్ట్రాటజీకి సంబంధించిన మనకు టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే లింక్ పైన క్లిక్ చేస్తే మీరు టెలిగ్రాము గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.